హాయ్ అండి. నేను మీ నీలిమ ప్రియ వ్లాగ్స్. ఏంటి ఇంత కలర్‌ఫుల్‌గా ఉంది? ఏం కలుపుతుంది అని చూస్తున్నారా? నేనైతే ఈరోజు సోయా రైస్ అయితే చేశానండి. సోయా అంటే అదే మిల్ మేకర్ రైస్ అయితే చేసాము. మా ఊర్లో అయితే వర్షాలు చాలా పడుతున్నాయండి వర్షాలు. మరి మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయా లేదన్నది కింద కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్‌కి అయితే బిర్యానీ అయితే ఇంకా ఎలా వచ్చిందండి, టేస్ట్ అన్నది ఎలా వచ్చిందన్నది చెప్తాను. మా ఊర్లో అయితే ఇంకా నిన్నటి నుంచి ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా వర్షాలు ఫుల్ వర్షాలండి పడతాం ఆగుతూ. ఇంకా క్లైమేట్ కూడా కూల్గా ఉందేమో, ఇంకా దాని మూలన ఇంకా ఇలా వేడివేడిగా అయితే చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే ఇంకా మిల్ మేకర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను పక్కన గ్యాస్ పైన. ఇంకా తర్వాత అయితే ఇంక ఇటు సైడ్ అయితే ఇంకా కుక్కర్కి అయితే ఇంకా నేను మిల్ మేకర్ ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా కుక్కర్ పెట్టుకున్నాక తర్వాత అయితే ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాక తర్వాత ఇంకా మనం బిర్యానీ స్పైసెస్, అలాగే ఉల్లిపాయలు, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే ఇంకా మా ఇంట్లో లేవండి. ఇంకా ఉన్న వాటితోనే ఇంకా అడ్జస్ట్ అయిపోయాను. అదిగోండి ఇంకా టమాటా ఒకటి, ఇంకా అలాగే పచ్చిమిర్చి 3, ఒక ఉల్లిపాయ, అలాగే బిర్యానీ స్పైసెస్ కూడా ఇంకా అన్నీ తీసేసుకున్నాను. అవన్నీ ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇటు సైడ్ అయితే ఇంకా నేను కుక్కర్లో అయితే ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్, అలాగే పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఇంకా అవన్నీ వేసుకున్నాను. అవన్నీ వేసుకున్నాక ఇంకా టమాటా కూడా వేసేసుకున్నానండి. అన్నీ ఇంకొకసారి మగ్గిపోతాయని. ఇంకా తర్వాత అయితే ఇంకా కొంచెం మగ్గితే ఇంకా కొంచెం ఫ్రై అయినాయి అనుకోండి, ఇంక బాగుంటుంది మనకి. టమాటా, ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి కూడా మనకు ఫ్రై అవ్వాలి. ఇంకా తర్వాత అయితే నేను ఏ బియ్యంతో చేశానంటే ఇంకా మా ఇంట్లో బాస్మతి రైస్ ఉన్నాయండి. ఇంకా వాటితో అయితే చేశాను. ఇంకా అటు సైడ్ అయితే ఇంకా మిల్ మేకర్ కూడా ఉందండి. మిల్ మేకర్ కూడా ఇంకా నేను బాయిల్ చేసేసుకొని ఇంకా చిల్లులు గిన్నె ఉంటే అందులో అయితే వేసుకున్నానండి. ఇంకా తర్వాత పైన అయితే ఇంకా ఇలా మూత పెట్టేసుకున్నాను. ఇంక ఈలోపు మళ్ళీ తీస్తాను. ఇంక మగ్గిపోయిందండి. మగ్గిపోయాక ఇంకా మిల్ మేకర్ ఇంకా అలాగే సోయా కూడా వేసుకున్నానండి. ఇంకా మిల్ మేకర్లు కూడా వేసేసుకున్నాక తర్వాత కొంచెం ఒక స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇంకా కారం, అలాగే ఇంకా మనకి టేస్ట్ సరిపడగా సాల్ట్, కొంచెం లైట్గా పసుపు అయితే వేసానండి. ఇంకా ఈ క్లైమేట్లో ఇంకా వేడివేడిగా ఇలా తింటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మా మా వారైతే ఇంకా చికెన్ కర్రీ అయితే తీసుకొచ్చారండి. ఇంకా మా అత్తయ్య అయితే నాన్ వెజ్ తినరు. ఇంకా ఆవిడకైతే ఇంకా రైతా చేశాను. చికెన్ కర్రీలా ఇంకా చాలా బాగుందండి. ఇంకా ఈ మిల్ మేకర్ రైస్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. తినేటప్పుడు అయితే ఇంకా వీడియో తీయలేదండి, మర్చిపోయాను. ఇంకా అప్పటికి కొంచెం లేట్ అయింది. మా వారు రాగానే ఇంకా నేను, మా వారు, మా అత్తయ్య అయితే ఇంక తినేసాము ఫస్ట్. ఇంకా తర్వాత అయితే లాస్ట్ ఇంకా మా వారు అయితే తిన్నారు. ఇంకా తర్వాత అయితే ఇంక నేను కారం, అలాగే కొంచెం సాల్ట్, అలాగే పసుపు కూడా వేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఏదైనా ట్రై చేస్తేనే కదండి దాని టేస్ట్ అన్నది ఏదైనా తెలిసేది. ఇంకా అలాగేనండి, ఇంక ఫస్ట్ అయితే నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు మీరు ఎవరును. నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే నేను ఒక కొత్త యూట్యూబర్ని అండి. అంటే నాకు తెలిసినంతగా అయితే నేను వీడియోస్ పెట్టుకుంటున్నాను, నేను తీసుకుంటున్నాను. ఇంకా మీరు కూడా ఇలా చేయమంటే దాన్ని బట్టి నేను కూడా చేస్తానండి. ఇంకా మీకు ఇంకా ఏమేమి కావాలో వీడియోస్ నాకు కింద కామెంట్ చేస్తే నేనైతే చేస్తాను. మరి ఈ క్లైమేట్కి మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారు, మరి మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయా లేదన్నది కింద కామెంట్ చేయండి. ఇంకా తర్వాత అయితే ఇంకా మిల్ మేకర్ వేసుకున్నాక ఇంకా 1 గ్లాస్కి ఇంకా 2 గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకా తర్వాత వాటర్ వేసుకున్నాక ఆ తర్వాత అయితే ఇంక బియ్యం కూడా వేసేసుకున్నానండి. బియ్యం కూడా వేసేసుకున్నాక ఇంకా తర్వాత అయితే ఇంకా నేను కుక్కర్ ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను. పైన చూడండి మిల్ మేకర్లు ఎలా కనబడుతున్నాయి, కలర్ఫుల్గా భలే ఉంటాయండి. ఏది మనం ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే ఏదైనా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మిల్ మేకర్ రైస్ ఒకటి, ఇంకా అలాగే పన్నీర్ పలావ్ అంటారు కదండి. ఈసారి అయితే పన్నీర్ పలావ్ అయితే ట్రై చేస్తాను, అది కూడా తీసి పెడతాను వీడియో మీకు కావాలంటే. ఇంకా నా ఫుడ్ వీడియోస్ అయితే ఇంకా నా డైలీ వ్లాగ్స్ అలాగే నేను ప్రతిదీ పెడుతున్నానండి. ఇంకా నాకు తెలిసినంతగా, నాకు కుదిరినంతగా అయితే వీడియోస్ పెడుతున్నాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా
పెద్ద పెద్ద యూట్యూబర్లనే కాదండి, ఇంక ఇలాంటి చిన్న యూట్యూబర్లను కూడా సపోర్ట్ చేసి మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంక నేను కుక్కర్ మూత కూడా పెట్టేసుకున్నాను. కుక్కర్ మూత కూడా పెట్టేసుకున్నాక తర్వాత ఇంకా విజిల్ అయితే ఒక 2 విజిల్స్ అయితే వచ్చినాయండి. 2 విజిల్స్ కూడా వచ్చినాయి. ఇంకా తర్వాత అయితే ఇంకా కుక్కర్ మూత కూడా తీసేసుకున్న తర్వాత ఇంకో దాంట్లోకి ఇవి వేసుకున్నాను. ఇంకా రైతా కూడా చేసేసుకున్నాము. టేస్ట్ అయితే యమ్మీ సూపర్గా ఉందండి. మా వారు ఇంకా మా బాబు కూడా తిన్నాడు. ఇంకా కారంగా కొంచెం బాగుందేమో. మా బాబు తిన్నాడు, మా వారు ఇంకా అందరం తిన్నాము. ఉంటానండి, మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. ఉంటాను. బాయ్.